ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. ఎక్కువగా మనస్సు పరిపక్వం కలిగినటువంటి అధికారి అయిన ముముక్షువు సకల కర్మబంధ వాసనలు కూడా నశించినవాడు అవడం చేత 6 నిమిష కాలంలో కానీ ఇంకా కూడా అంతకంటే కూడా కొంచెం తగ్గి ఉన్న కాలంలో కానీ సాధకుడు 1 నిమిష కాలంలో కానీ శ్రీ సద్గురుదేవుని యొక్క స్వస్వరూప సాక్షాత్కార బోధక వాక్య శ్రవణము చేతనే జీవుని శివునుగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకొని అంటే ఆత్మను పరమాత్మగా నిర్ణయించుకుంటాడు. ఆ సకల అజ్ఞాన ఆవరణాన్ని తొలగించేసుకుంటాడు. అంతేకాదు సంసార బంధం నుండి కూడా ముక్తుడే అవుతూ ఉంటాడు. అట్టి అఖండమైన విజ్ఞాన ఖని అయిన శ్రీ సద్గురుమూర్తి కోసం నేను నమస్కరిస్తూ ఇక్కడ అతి శీఘ్రంగా ముక్తుడయ్యేటువంటి వాడి విషయాన్ని గురించి తెలియజేశారు కదా. ఇలా అనేక చోట్ల కూడా వేదాంత శాస్త్రాల యందు కూడా ఉన్నది. ఏమని అంటే నిష్కామ కర్మ యోగాల చేతను, ధ్యానము మొదలైన యోగాల చేతను, ఆత్మ అనాత్మ విచారణ చేతను సకల కల్మషాలు కూడా నశించిపోయి చిత్తము ఏకాగ్రత కలిగి మరి కేవలము ఆవరణ లేశము మాత్రమే మిగిలి ఉన్నటువంటి అధికారి ఎవడైతే ఉంటాడో వాడే పురుషుడు. వత్తి తైలము మొదలైన పరికరాలన్నీ కూడా సంపూర్ణంగా ఉన్నప్పుడు జ్యోతి వెలగడానికి కాలం పట్టదు కదా. అలాగే శ్రీ గురుదేవుని యొక్క మహావాక్య శ్రవణము చేత ఆత్మజ్ఞాన జ్యోతి ప్రకాశింపజేయవచ్చు. అలా ప్రకాశింపజేయటానికి సమయం అనేటువంటిది అపేక్షింపకూడదు. ఫలాలు పుష్పాలు కూడా పరిపక్వమై పూర్తిగా మిగుల మరగ్గబండిపోయినప్పుడు తొడిమి నుండి విడిపోతూ ఉంటాయి. వెంటనే తొడిమి నుండి విడిపోగానే క్రింద పడిపోతూ ఉంటాయి. అప్పుడు లెక్కించడానికి 1 నిమిషమైనా సరే సమయం ఉంటుందా? అలాగే పరిపక్వ శుద్ధ జీవుడైన వాడు శ్రీ సద్గురుదేవుని యొక్క కృపా కటాక్ష అతిశయము చేత ఒకించుక కూడా సమయం అనేటువంటిది అపేక్షించకుండానే మహావాక్య శ్రవణ మాత్రము చేతనే ముక్తుడవుతూ ఉన్నాడు. ఈ విధంగా అధికారి జన విషయమై మరి చెప్పబడింది అని తెలియజేస్తూ చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురు పరబ్రహ్మము ప్రకాశ స్వరూపము ఎటువంటిది అంటే సదా వ్యాప్తమై సర్వకాల సర్వావస్థల యందు కూడా సర్వాన్ని ప్రకాశింపజేస్తూ తాను ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటిది శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపము అంటే జ్ఞానస్వరూపము, వెలుగుతో కూడుకున్నటువంటిది. అందుకే అది ప్రకాశ స్వరూపము. తను ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటిదే శ్రీ గురు పరబ్రహ్మము అనేది. అది ఎటువంటిది? జ్ఞానమే రూపమైనది. త్రికాలాల యందు భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో, వర్తమాన కాలాల యందు కూడా అది నశించిపోయే ఉంటుంది. అంటే నాశరహితము అంటే అది త్రికాలాల యందు కూడా ఎప్పటికీ నశించనిదే అవుతుంది. ఏ విధంగా అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా జ్ఞానమే ప్రకాశ రూపమే అయి ఉన్నప్పుడు అది ఏ కాలమందు కూడా నశించదు. అంటే సదా శాశ్వతమైనది. అంటే సర్వ వృత్తులు కూడా ఉపశమించడం చేత అది పరమశాంతి స్వరూపమై ఉన్నది. మరి ఆకాశాతీతమని, ఆకాశము అంటేనే ఏమీ లేనిది అని అర్థం. అయితే ఆకాశము కంటే కూడా అతీతమైనది అన్నప్పుడు అక్కడ మరి ఏమీ లేని దానికి ఒక ఆధారం అతీతమై ఉన్నది అని చెబుతూ, అంతేకాదు అతీతము ఏమీ లేని దాని యందు కూడా సర్వవ్యాపకమే ఏమీ లేనిది అయి ఉన్నది. అంటే వీటన్నింటికి కూడా సదా ఆశ్రయమై ఉన్నది అని తెలిపినందువల్ల మరి పంచభూతాలకు కూడా విలక్షణము.
ఆకాశము అంటే పంచభూతాలలోని లక్షణము. ఏ విధంగా అంటే ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులు. ఈ పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము. ఆకాశము అంటేనే ఏమీ లేనిది, కానీ మిగతా నాలుగింటికి అవకాశమైనదే కదా. అలాగే ఈ ఆకాశానికి ఇంకొకటి ఉన్నది, అతీతమైనది. ఏంటది? జ్ఞానాకాశము. ఆ జ్ఞానాకాశానికి అతీతమైనది శుద్ధ నిర్గుణ చైతన్య తత్వము. ఏ చైతన్య పరిశుద్ధమైనటువంటి పరమాత్మ అయి ఉన్నదో, నిత్య నిరాకార నిరంజనమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ వస్తువు అని చెబుతూ, అది పంచభూతాలకే వేరైనటువంటిది. మరి అక్కడ మాయ ఏమన్నా ఉంటుందా అంటే మాలిన్యం అనేటువంటిది లేనటువంటిది, మాలిన్యరహితమైనది. సర్వదా ఏ కాలమునందు చూసినా కూడా పరిశుద్ధమై ఉంటుంది. దశ విధనాదాలకు బుద్ధికి దాని యందు ప్రతిఫలించిన ఆత్మ యొక్క ప్రకాశ రూప చిత్కళలకు కూడా విభిన్నమై ఉంటుంది. ఇక్కడ మరి మనకి ఏమని చెప్పారు? దశ విధనాదాలు అంటే మన యందే ఉన్నప్పుడు మనము ఏ విధంగా మనకి పంచముద్రలు అనేటువంటి అభ్యాసం చేసేటప్పుడు కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి అనేటువంటివి, కేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవి. ఏ యొక్క విషయాన్ని మనం దానిని సాధించేటప్పుడు, అటువంటి అనుష్ఠానాన్ని మనం చేసేటప్పుడు ఈ యొక్క మరి మనం ఒకదాన్ని తీసుకుందాం, ఒక షణ్ముఖి తీసుకుందాం. 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు కూడా వేళ్లతో మూసేస్తాం. మూసేసి మన దృష్టిని మరి ఆజ్ఞాచక్రమనందు అంటే బ్రుకుటి మధ్యలో నిలబెడతాం. నిలబెట్టి అప్పుడు చూసేటప్పుడు మనకి చెవులు మూయడం వల్ల, ముక్కులు మూయడం వల్ల, కళ్ళు మూయడం వల్ల ఏమీ తెలియబడదు. కానీ ఏమి తెలియబడినప్పుడు మనకు నొప్పులే తెలుస్తూ ఉంటాయి. అది కాదు సంగతి. ఇక్కడ ఏంటి అంటే ఈ చెవులు మూయడం వల్ల చెవుల్లో నుండి అంటే వెంటనేనా కాదు, శరీరాన్ని స్థిమితంగా ఉంచగలిగినంత సాధన చేసినప్పటిదాకా కూడా మనకేమీ తెలియదు, అన్ని బాధలే కనపడతాయి. కానీ శరీరాన్ని మరిచిపోయినటువంటి స్థితి ఎప్పుడైతే వచ్చిందో, కూర్చోగలిగామో, అప్పుడు మనకు దశ విధనాదాలు అంటే 10 రకాలైనటువంటి శబ్దాలు లోపలే శబ్దిస్తాయి. అవి జలధినాదం అంటే నీళ్లు కదిలినట్లుగా బుడబుడమని, ఇట్లాంటివి భేరీనాదం, భేరీ మృదంగాలు వాయించినట్లుగా, చినీనాదం, మృదంగనాదం, ఘంటానాదం, కాహళనాదం, కింకిణీనాదం, వేణునాదం, భ్రమరనాదం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే గండు తుమ్ముదల ఝుంకారము అనేది పోయిందో, ఒక్కొక్కసారి 2-3 కలిసి, ఒక్కొక్కసారి ఒక్కటే, ఒక్కొక్కసారి అన్నీ కాసేపు, ఒక్కొక్కసారి ఈ విధంగా అటు ఇటు కూడా ఆ యొక్క ధ్వనులు అనేవి ఎప్పుడైతే శబ్దింపజేస్తూ ఉన్నాయో చిట్ట చివరకు ప్రణవము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆ ఓంకార ధ్యానము, ఆ ప్రణవనాదము అనేటువంటిది ఏదైతే ఉత్పన్నమవుతుందో అటువంటి దానిని గ్రహించేటువంటి బుద్ధి ఉంటుంది. ఈ దశ విధనాదాలను కూడా గమనించేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఒకటి ఉంటుంది. ఆ బుద్ధికి దాని యందు ప్రతిఫలించినటువంటి ఆత్మ యొక్క ప్రకాశ రూప చిత్కళలు. మళ్ళీ అక్కడ మనం కనుబొమ్మల నడుమ మళ్ళీ మనకు ఒకటి చిత్కళలు కనపడతాయి. ఏంటి? రంగులుగా కనపడుతూ ఉంటాయి. జ్యోతి, నీల, పీతము మొదలైనటువంటి రకరకాల కాంతులతో కూడుకొని ఉంటాయి. అయితే ఈ మాలిన్యరహితమైన సర్వదా పరిశుద్ధమైనటువంటి మరి దానికి వీటన్నింటికి కూడా ఈ దశ విధనాదాలకు కూడా విభిన్నమైనటువంటిది శ్రీ గురు పరబ్రహ్మము ప్రకాశ తత్వము. అటువంటి ప్రకాశ రూపము నాదము బిందు కళలను చూచుచూ సాక్షి అయి ఉంటూ ఉంటుంది. నాదము అంటే ఈ శబ్దాలను విన్నా, మరి ఈ యొక్క
కళలు అంటే ఈ చిత్కళలు అనేటువంటిది దర్శిస్తూ ఉన్నా, అంతేకాదు బిందు మాత్రంగా ఏదైతే స్థిరపడి ఉంటుందో దానిని వీటన్నింటినీ చూస్తూ కూడా దేనికి అంతకుండా విలక్షణంగా ఉండేటువంటి సాక్షి అయి ఉండేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ సద్గురుదేవుని నిరంతరం కూడా నేను సాష్టాంగంగా నమస్కరిస్తూ ఉన్నాను. అంటే అటువంటి విలక్షణమైనటువంటి సర్వసాక్షిత్వ స్వరూపమే శ్రీ సద్గురుదేవుడు అనే తెలియజేస్తూ నాదబిందు కళలకు కూడా విలక్షణమైనటువంటి తత్వము అంటే శ్రీ గురుదేవుని యందు పరబ్రహ్మ లక్షిత లక్షణాల యందు కూడా సంపూర్ణంగా ఉన్నాడు అని నిరూపిస్తూ తెలియజేసేటువంటి విషయాన్ని గురించి బోధిస్తూ ఉన్న శ్రీ సద్గురుదేవునికి మరి సాష్టాంగ దండ ప్రణామాలతో నా యొక్క వినయపూర్వకమైనటువంటి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవచ వ్యాప్తం ఏన జగత్ సర్వం తస్మై శ్రీ గురవే నమః. ఈ చరాచరాత్మకమగు జగమంతా కూడా ఏ గురు పరమాత్మ స్వరూపము చేత వ్యాపించబడి ఉన్నదో, అంటే ఏ గురు స్వరూపము సర్వవ్యాపకమై ఉన్నదో, గుణాతీతమై ఉన్నదో, సర్వ కలుషరహితమై పరిశుద్ధమై సర్వ వృత్యు ఉపశమరూపమై పరమశాంతి స్వరూపమై ఉన్నదో, అట్టి సర్వ విద్యాత్మక సర్వంతర్యామియకు శ్రీ గురు పరమాత్మ కొరకు సతతము కూడా నేను వందనము ఆచరిస్తూనే ఉంటాను. ఏ విధంగా ఈ చరాచరాత్మకమగు అంటే చరము అచరము, కదిలేటువంటివి కదలనటువంటివి అయినా వాటితో నిండిపోయింది జగమంతా కూడా. స్థావర జంగమాలతో మరి చరాచరాత్మకాలతో కదిలేటువంటివి కదలనటువంటివి సర్వమైనటువంటి జీవముతో నిండిపోయిన జీవరాశితో నిండిపోయినదే ఈ జగత్తు. కాబట్టి ఈ జగమంతా కూడా ఏ గురు పరబ్రహ్మ స్వరూపము చేత ఏ చైతన్యమైతే ఉన్నదో దాని ద్వారానే జీవ జాలమంతా కూడా సర్వ ఉపాధులకి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యము చేత వ్యాపించబడి ఉన్నదో, అంటే ఇక్కడ అటువంటి తత్వాన్ని పెంపొందింపజేసి వృద్ధి పొందింపజేసి తెలియజేసినటువంటి ఏ గురుస్వరూపము ఉన్నదో దాని ద్వారానే ఇవన్నీ తెలుస్తాయి, లేకపోతే మనకేం తెలియదు. అట్లాగే ఏ గురుస్వరూపం అయితే ఉన్నదో అది సర్వవ్యాపకము. ఆ సర్వవ్యాపకమైనటువంటి స్థితి తను పొంది ఉండడం వల్లనే సర్వవ్యాపకమైనటువంటి చైతన్య సత్తా గురించి తెలియజేయగలిగినటువంటి సమర్థనీయత శ్రీ సద్గురుదేవులకు మాత్రమే ఉన్నది. అది సర్వవ్యాపకమై గుణాతీతమై ఉన్నది. ఏ సత్వరజస్తమో గుణాలకు అన్నింటికీ కూడా అతీతమై అదనంగా ఉన్నది అని చెబుతూ అదనమై ఉన్నది. సర్వ కలుషరహితమై అంటే ఎన్ని కలుషాలు అబద్ధాలు అవిద్యలు ఆవరణలు అజ్ఞానాలు ఇవన్నీ కలుషాలు ఉన్నాయో అవన్నీ నశించిపోయి కేవలం పరిశుద్ధ తత్వమే అయి ఉన్నది. ఆ దాని ద్వారా సర్వ వృత్తులు కూడా అంటే బుద్ధి యొక్క వృత్తి, చిత్తం యొక్క వృత్తి, మనసు యొక్క వృత్తి, ఇటువంటి వృత్తి రూపాలు అన్నీ కూడా ఉపశమించిపోయినవి, అణిచివేయబడినవి. అప్పుడు అవన్నీ కూడా అంతఃకరణం యొక్క ఉపశమం చేత ఈ పరమశాంతి స్వరూపమే ఏర్పాటు అవుతున్నది. ఆ పరమశాంతి స్వరూపము అట్టి సర్వ విద్యలతో కూడినటువంటి సర్వ విద్యాత్మకమైనటువంటి సర్వాంతర్యామియగు శ్రీ గురు పరమాత్మ కొరకు అంతర్యామి అంతర్బహిర్వ్యాపక రూపంలో సర్వము సదా పరిడివిల్లేటువంటి ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో అటువంటి శ్రీ గురు పరమాత్మ కొరకు ఎల్లప్పుడూ సతతము అనుక్షణము నిర్నిమేషము అనుక్షణము అహరహము కూడా నేను వందనము ఆచరిస్తూ ఉన్నాను. అంటే గురుతత్వమైనటువంటిది శివము శాంతమైనది అని శ్రీ గురుపర బ్రహ్మస్వరూపము యొక్క సర్వవ్యాపకత్వము అని బోధిస్తూ ఇక్కడ సపితా సచమే మాత సబంధుస్స సచదేవత సంసార మోహనాశాయ తస్మై శ్రీ గురవే నమః. సపితా సచమే మాత సబంధుస్స చ దేవత సంసార మోహనాశాయ తస్మై శ్రీ గురవే నమః. అంటే శ్రీ గురుదేవుడే రక్షించేటువంటి తండ్రి,
ఎందుకు తల్లి తండ్రి ఉన్నారు అంటే తల్లి జన్మనిస్తే తండ్రి పోషిస్తాడు, తల్లి పోషిస్తే తండ్రి రక్షిస్తాడు. ఈ విధమైనటువంటి అన్ని రకాలైనటువంటి ప్రేమకాలతో, లాలనలతో, పోషణలతో నిండిపోయేటువంటిదే తల్లిదండ్రుల యొక్క విషయం. అట్లాగే ఇక్కడ శ్రీ గురుదేవుడు అంటే ఏ సచ్చిష్యుడైతే ఆ శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలను సమాశ్రయించి ఉన్నాడో, సర్వము కూడా సమర్పించి కేవలము ఆశ్రయాన్నే పొంది ఉన్నాడో, అటువంటి శ్రీ గురుదేవుడు మాత్రమే రక్షించేటువంటి తండ్రి. ఎందుకు? సర్వము నీవే. ఇక పెట్టినా, తిట్టినా, ముంచినా, తేల్చినా, కొట్టినా, మరి ఇబ్బంది పెట్టినా, ఏదన్నా బోధ చేసినా, మరి నశింపజేసిన సర్వము నీవే అని ఎవరైతే సర్వము సమర్పించగలిగినటువంటి సచ్చిష్యుడున్నాడో వాడిని రక్షించేటువంటి తండ్రి బిడ్డకు తండ్రిలాగానే ఆ శిష్యునికి ఆ శ్రీ గురుదేవుడే రక్షించేటువంటి తండ్రి. అన్ని విధాల పరమ ప్రేమతో పోషించేటువంటి తల్లి. తల్లి బిడ్డను ఏ విధంగా వాని యొక్క అసహ్యకరమైనటువంటి విషయాల నుండి, మలమూత్ర శుభ్రత నుండి, స్నాన సంధ్యాదులు, వాణ్ణిని శుభ్రం చేయటం, వాణ్ణి పోషించటం, వాణ్ణి పెంచటం, ఇటువంటి విషయాలలో అరమరికలు లేనటువంటి సేవ చేస్తూ ఉండబట్టే ఆ బిడ్డ తల్లికి కొంచెం ఎక్కువగా దగ్గరవుతాడు. అటువంటి పోషించేటువంటి తల్లి అన్ని విధాలా కూడా ఎటువంటి దాంతో, ఎటువంటి అసహ్యకరమైనటువంటి భావనతో తల్లి బిడ్డకు చేయదు. అది కూడా ప్రేమపూర్వకంగానే చేస్తూ ఉంటుంది. అలాగే పరమ ప్రేమతో పోషించేటువంటి తల్లి లాంటి వాడు శిష్యునికి గురుదేవుడు అని చెబుతూ, హితమనందు అహితమునందు అంటే మంచి ఎందు కానీ చెడు ఎందు కానీ ఎలా ఉన్నావురా, ఏం చేస్తున్నావురా అని మన బంధువులు మనల్ని అడిగినట్లుగానే చెడుంటే దానికి పరిష్కారం చెప్పడం, మంచి ఉంటే ఇలా కొనసాగు అని దానికి సలహా ఇవ్వడం చూసేటువంటి ఒక హితమైన మంచి బంధువులాగానే, అలాగే ఈ సచ్చిష్యుణ్ణి, తనను ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి శ్రీ సద్గురుదేవుడు తను నడిచేటువంటి ప్రవర్తన ఏమి, తను నడిచేటువంటి మార్గం ఏమి, తను తప్పు నడత నడుస్తున్నాడా? నడక అంటే కాళ్ళతో నడిచేది, నడత అంటే మనస్సుతో ప్రవర్తిల్లేది. ఈ నడక నడత అనేటువంటిది రెండు సరిగా ఉన్నవా? సరైనటువంటి మార్గంలోనే కొనసాగుతూ ఉన్నాడా అని ఇతనికి ఏదైతే మంచి హితవు చేస్తుంది ఆ హితవు కూడా అతి శీఘ్ర దశని ఇతను ప్రాప్తిస్తుంది అనేటువంటి విషయాల ద్వారా మంచి చెడు విచారించేటువంటి బంధువు లాంటి వాడు శ్రీ సద్గురుదేవుడు. అంతేకాదు సమస్త జ్ఞాన సంపదలను కూడా ఇచ్చేటువంటి ఇష్టమైనటువంటి దైవంగా ఉన్నాడు. ఏ విధంగా? సమస్త జ్ఞాన సంపదలు, ఏ సంపద ద్వారా అయితే అతి శీఘ్రంగా ఆ బ్రహ్మతత్వాన్ని పొందగలడో అటువంటి జ్ఞాన సంపదను చాలా ఇష్టంగా ఇచ్చేటువంటి దైవం అయి ఉన్నాడు. అంతేకాకుండా అవిద్యతే చేత, అజ్ఞానము చేత పుట్టేటువంటి సకల భ్రాంతి కూడా నశింపజేసేవాడై ఉన్నాడు. కేవలము అంటే నశింపజేయడము అంటే మంత్రం వేసి మహిమ చూపించి కాదు, నశింపచేసుకునేటువంటి మార్గాలను అనుసరింపచేస్తాడు. అంటే ఎవరికి కలిగిన ఆకలి వాళ్ళు తిని తీర్చుకున్నట్లుగానే ఎవరికి కలిగినటువంటి అజ్ఞాన జనితమైనటువంటి భ్రమ వాడు తన యొక్క జ్ఞానమైనటువంటి మార్గాయాసము చేత ఈ అజ్ఞానము అనేదాన్ని ఖండించుకుని దూరీకరించుకుంటాడు. అటువంటి భ్రాంతిని కూడా నశింపజేసేటువంటి వాటిలో కేవలం పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ సద్గురుమూర్తిని సంసారమునందున్నటువంటి వ్యామోహము పూర్తిగా నశించడం కోసం, సంసారము అన్నప్పుడు భార్య బిడ్డలతో ఉన్నటువంటిది సంసారము అనేది లోక సంబంధమైనటువంటి ఒక సంకోచించినటువంటి అర్థం. కానీ సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు, ఈ జగత్తులోకి, ఈ యొక్క విశ్వంలోకి శరీరాలు ఉత్పన్నం కావటం, స్థితి పొందటం, నశించడం, మళ్ళీ తను చేసుకున్నటువంటి కర్మ వాసనాపూర్వకంగా ఆ కర్మ
ఫల రూపకమైనటువంటి దానికి అనుభవయోగ్యమైనటువంటి అర్హత కలిగినటువంటి శరీరాన్ని ధరించి మళ్ళీ రావడం మళ్ళీ పోవడం, ఇటువంటి సంసారము అంటే శరీరాలు వస్తూ పోతూ ఉండేటువంటి స్థితినే సంసారము అంటారు. ఈ సంసారమునందున్నటువంటి అంటే శరీరాల పట్ల కలిగినటువంటి వ్యామోహము పూర్తిగా నశింపచేసుకునేటువంటి స్థితిని కలగజేసేటువంటిది ఏ విధంగా? త్రికరణ శుద్ధిగా, మనఃపూర్వకంగా, వాచక పూర్వకంగా, కాయిక పూర్వకంగా అంటే క్రియారూపకంగా కూడా అటువంటి త్రికరణ సహితంగా, త్రికరణ శుద్ధిగా కూడా జ్ఞానాన్ని అనుసరించి, జ్ఞాన మార్గాన్ని బట్టి, జ్ఞాన త్రోవలో పయనించి, జ్ఞానానికే జ్ఞాన సమాహారమైనటువంటి ఏ పవిత్రమైనటువంటి ఆ పుణ్యమైనటువంటి ఆ సత్య వస్తువు ఉన్నదో, ఆ పరమ ధార్మికమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువును చేరేదానికి త్రికరణ శుద్ధిగా ప్రయత్నింపజేసేటువంటి సద్గురుదేవుడు ఎవడైతే ఉన్నాడో వానికి నేను ఎల్లవేళలా కూడా నమస్కరిస్తూ ఉన్నాను. అంటే శ్రీ గురుదేవుడే రక్షించేటువంటి తండ్రి, అన్ని విధాలుగా కూడా ప్రేమతో పోషించేటువంటి తల్లితో సమానం, మంచి చెడు విచారించడంలో కూడా బంధువుతో సమానంగా సమస్తమైనటువంటి జ్ఞాన సంపదలను ఇచ్చేటువంటి ఇష్ట దైవంగా ఉన్నాడు. అంతేకాదు అజ్ఞానము చేత పుట్టేటువంటి సకల భ్రాంతి కూడా నశింపజేసేటువంటి వానిలో కేవలం పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ గురుమూర్తిని సంసారమునందున వ్యామోహము పూర్తిగా నశించుటకై నేను త్రికరణ శుద్ధిగా కూడా నమస్కరిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ, ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుడే పరమ భక్తునకు సర్వము అయి ఉంటాడు. ఎవరైతే దాని యొక్క భక్తి మరి వికసితమై ఆరోగ్యకరమైనటువంటి త్రికరణ శుద్ధిగా కలిగినటువంటి భక్తి ద్వారా సర్వము శ్రీ గురుదేవుడే అని ఎవరైతే ఆశ్రయించి ఉంటాడో అతనికి పరమ శరణ్యమై ఉన్నాడు అని తేటపరుస్తూ ఈ విషయాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.